వెల్కమ్ టు ఐజీఎల్ మీడియా. నేను మీ లక్ష్మణ్. ఇక్కడ ఉన్న వాళ్ళంతా వృద్ధాప్య పింఛన్ కోసం, వితంతు పింఛన్ల కోసం, వికలాంగుల పింఛన్ల కోసం కూడా వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళు. ఇది మిట్టదొడ్డి గ్రామం, గట్టు మండలం, గద్వాల జిల్లా. అయితే డిసెంబర్ నెలలో రావాల్సిన పింఛను జనవరి 7వ తారీఖు అయినా కూడా రాకపోవడం వల్ల చాలామంది వృద్ధాప్యులు కానీ వితంతువులు కానీ బాధతో వెయిట్ చేస్తున్నారు. ఈ టైం అయినా కూడా వాళ్ళకి ఇంతవరకు పింఛన్ రాలేదు, సార్ వాళ్ళు రాలేదు, ఎలాంటి స్పందన లేదు. జనవరి 7వ తారీఖు ఈరోజు. మరి రేవంత్ రెడ్డి గారు ప్రతిసారి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి జీతాలు కరెక్ట్ 1వ తారీఖు వేస్తున్నామని చెప్తుంటారు. మరి వితంతువులకి, వికలాంగులకి, ముసలి వాళ్ళకి కూడా మరి ఎందుకు ఇంతగానం లేట్ చేస్తున్నారు? దాదాపు ఈ పాటికి 20 రోజులు అవ్వాలి జీతాలు ఇచ్చి, కానీ ఇప్పటివరకు వేయలేదు. గతంలోనే 1 నెల ఇవ్వకుండా ఇలానే ఎగ్గొట్టిరంట. మరి ఇప్పుడు ఈ నెల 7వ తారీఖు, ఇంకో 10 రోజులు అయితే ఈ నెల డిసెంబర్ నెల కూడా ఎగరగొట్టాలని చూస్తున్నారా ఎట్లా? మరి గవర్నమెంట్ కూడా దీనిపైన స్పందించి సకాలంలో వాళ్ళకి పింఛన్లు అందేలాగా చేయాలని మన ఛానల్ తరపు నుంచి మనవి చేస్తున్నాం. ఈ పింఛన్ల మీదనే ఇక్కడ ఉన్నటువంటి వారి చాలామంది జీవితాలు ఆధారపడి ఉన్నాయి. ఎందుకంటే ఈ కాలంలో మందులకి, ప్రతి ఒక్క దానికి ఈ యొక్క పింఛన్ల డబ్బులని వాడుతుంటారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఇలా ఆలస్యం కాకుండా అధికారులతో చర్చించి వాళ్ళకి సకాలంలో అందించాలని మనవి చేస్తున్నాం.